ఎవరైనా నిన్ను అవాయిడ్ చేస్తే బాధపడకు. వాళ్ళు నిన్ను పట్టించుకోలేనంత మాత్రాన నీ జీవితమేమీ ఆగిపోదు. వాళ్ళు నీ విలువను గుర్తించలేకపోయారు అంటే నీ విలువను గుర్తించని వాళ్ళ కోసం ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. నిన్ను ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారని ఫీల్ అయితే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1. మళ్ళీ వారిని డిస్టర్బ్ చేయవద్దు. ఎందుకంటే నీవు డిస్టర్బ్ చేస్తున్నావు అని అనుకున్న వాళ్ళు నీలో ఉన్న నిజాయితీని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వాళ్ళు దూరం అవ్వాలనుకుంటే వెళ్ళనివ్వు. నీవు మాత్రం సైలెంట్గా ఉండు. నీ మౌనమే నీ శక్తి కావాలి. నీ గౌరవమే నీ గుర్తింపు కావాలి. ఒక్కసారి ప్రయత్నించు. అప్పటికీ పట్టించుకోకపోతే వదిలివేయి. నిన్ను వదిలివేసిన వాళ్లకు ఒక్కరోజు వెనక్కి తిరిగి నీవెంత ఎదిగావో చూసి ఆశ్చర్యపోతారు. 2. మళ్ళీ వెంటపడకు. మనలో చాలామంది వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోయినా, మనల్ని పట్టించుకోకపోయినా మరొక్కసారి ట్రై చేద్దాం అనుకుంటాం. కానీ అది మన తప్పు. వాళ్ళు నీతో ఉండాలనుకుంటే నీకు టైం ఇస్తారు. నీ మెసేజ్కు స్పందిస్తారు. కానీ వాళ్ళు అలా చేయకపోతే నీ టైం, నీ గౌరవం, నీ మనస్సును వృధా చేయకు. కలాం గారు చెప్పినట్లు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎమోషన్స్. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే దాన్ని నీ బలహీనతగా కాకుండా నీ శక్తిగా మార్చుకో. వాళ్ళు నిన్ను చూడకపోయినంత మాత్రాన నీ విలువేమీ తగ్గదు. నిన్ను నీవు నమ్ముకో చాలు. నీ విలువను గుర్తించని మనుషులు వెనుక పరిగెత్తకు. నీ లక్ష్యం కోసం పరిగెత్తు. 3. ఎవ్వరిని బ్రతిమాలడకు. ఎవరినీ నీతో ఉండమని బ్రతిమాలకు. ఎందుకంటే ఎవరో నిన్ను పట్టించుకోవాలని బ్రతిమాలడం అంటే నీ విలువను నువ్వే తగ్గించుకోవడం. ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా నీతోనే ఉంటారు. గౌరవం లేని సంబంధం కంటే ఒంటరితనమే చాలా మంచిది. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ గురించి కాకుండా నీ లక్ష్యం గురించి ఆలోచించు. ఏదో ఒకరోజు నీ విజయమే వాళ్ళకు సమాధానం అవుతుంది. ఈరోజు నిన్ను చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, కానీ నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. నీ విలువ తెలియని వాళ్ళు నిన్ను చూసి గర్వపడే రోజు వస్తుంది. గుర్తించుకో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.